అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారారు ఈ కపుల్. ఆర్బిహెచ్ అంటే ఏంటి? ఆర్బిహెచ్ అంటే మా ఫ్యామిలీ నేమ్స్ సార్ అవి. కొంచెం క్లారిటీ ఇస్తారా? ఆర్ అంటే మా వారి. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. అరేంజ్డ్ మ్యారేజ్. సో ఎట్లా అంటే? అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ కరోనా మ్యారేజ్ సార్ మాది. ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు నల్లజిలకర మొగ్గ నా నల్లజిలకర మొగ్గ నల్లజిలకర మొగ్గ నా నల్లజిలకర మొగ్గ వాళ్ళ రూపాయి పువ్వుల కమల రూపురేఖ సల్లగుంటే ఎందుకు ఆయాశాలు? అవసరమా నీకు? అది ఆడపిల్లవి నీకు అవసరమా? మా అమ్మగారే నాతో 2 days మాట్లాడలేదు సార్ అసలు. బట్ కాస్త తిడుతున్నో లేకపోతే ఇంకా చెప్పాలంటే వల్గర్గాను కామెంట్స్ చేస్తున్నప్పుడు మనసు బాగా నేను లైవ్ చెయ్యలేను, ఎందుకు మరి ఎలా తిడుతున్నాను. అండ్ మీ ఇద్దరు కలిసి ఒక పాట, ఒక డాన్స్ అనుకోవాలంటే ఇద్దరి మూడ్స్ ఒక సింక్రనైజేషన్లో ఉండాలి. ఫాస్ట్గా పడితే ఫాస్ట్ బీట్ ఇస్తాను అనమాట. వెనకాల నీకు వెళ్ళి చెప్తుంది ఎయ్ ఫాస్ట్గా. మీరు వైబ్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కపుల్ని మేము తీసుకొస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారారు ఈ కపుల్, వీళ్ళిద్దరూ కూడా. సో ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న ఒక రీల్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న వీడియో కావచ్చు, సెన్సేషన్గా మారుతోంది. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్బిహెచ్ వ్లాగ్స్. సో ఆర్బిహెచ్ వ్లాగ్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. సో వాళ్ళతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఎక్కడ స్టార్ట్ చేశారు, మరి ముఖ్యంగా తమన్ ఆయన ఆ రీల్ని షేర్ చేసిన తర్వాత ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. నమస్కారం. ముందుగా మీ పేరు, ఎందుకంటే చాలామందికి ఆర్బిహెచ్ వ్లాగ్స్ మాత్రమే తెలుసు, మీ ఇద్దరు పేర్లు కూడా ఎవరికి తెలియదు కదా దాదాపుగా. సో ఒక పని చేద్దాం, మీ మిస్సెస్ పేరు మీరు చెప్పండి అండ్ మీ ఆయన పేరు మీరు చెప్పండి. ఓకే? సో ముందు మీరు చెప్పండి, లేడీస్ ఫస్ట్ కదా. రాము సార్. రాము. భవానీ సార్. భవానీ. భవానీ. ముద్దుగా ఏం పిలుస్తారు? ఓ ఏం పిలుస్తారండి. మీరేం పిలుస్తారు? అంతే సార్. ఏమని? ఓయన పిలుస్తాం. ఓయేనా? ఓకే. సో ఆర్బిహెచ్ వ్లాగ్స్ ఏదో సరదాగా చాలా కామికల్గా పెట్టుకునే పేర్లు ఉంటాయి, బట్ ఆర్బిహెచ్ అంటే ఏంటి? ఆర్బిహెచ్ అంటే మా ఫ్యామిలీ నేమ్స్ సార్ అవి. కొంచెం క్లారిటీ ఇస్తారా? ఆర్ అంటే మా వారి పేరు, అలానే మా బాబు పేరు. అలా కాదు, క్లారిటీ. ఆర్ అంటే రాము రుత్విక్. రాము రుత్విక్. ఓకే. మీకు ఇద్దరు బాబులు కదా? ఇద్దరు బాబులండి. వాళ్ళిద్దరు పేర్లు? హేమంత్ రుత్విక్. ఓకే. సో ఆర్ అంటే రాము రుత్విక్. రుత్విక్. బి అంటే భవానీ. భవానీ. హెచ్ అంటే హేమంత్. హేమంత్. సో ఆర్బిహెచ్. ఎప్పుడు పుట్టింది ఆర్బిహెచ్ వ్లాగ్స్? 2024 సెప్టెంబర్ 28. 2024 సెప్టెంబర్ 28. కరెక్ట్గా ఏడాది అయింది అంతే. ఏడాదిలోనే ఏమంటారు, ట్రెండింగ్లోకి వచ్చేసారు. అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా అనుకున్నారు? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ అయితే ఈయన స్టార్ట్ చేశారండి. మా బిఫోర్ మ్యారేజ్ కొన్ని వీడియోస్ చేస్తా, ఫన్నీ కామెడీ వీడియోస్ అయితే చేసుకునేవారంట. ఓకే. అంత ఎఫర్ట్స్ పెట్టలేక మధ్యలో వదిలేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఓకే మనం మెల్లగా స్టార్ట్ చేద్దాం. నేనైతే ఒక చిన్న ముగ్గుల ఛానల్ పెట్టాను. అదేమైందంటే మంచిగా రీచ్ అవ్వట్లే అనేసి ఆపేసాము. ఓకే. అంటే ఇండివిజువల్గా ఆయనది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ప్లాట్ఫామ్? లేదు, అది వదిలేసాము. అది వదిలేసి నార్మల్గా ఇది చేసేవాళ్ళం అంతే. ఓకే. ముగ్గులు పెట్టుకునేవాడిని, ఆ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తుండే వాళ్ళం. ఓకే. అది మానిటైజేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఎందువల్ల ఏమో తెలియలేదు. అది అంటే మెయిన్ ఏంటంటే అప్పుడు ఏమీ ఎక్స్పీరియన్స్ అంటూ ఎవరు చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి కొన్ని చైల్డ్ పాలసీ ఇష్యూస్ అవి ఇవి కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పి ఆగిపోయింది.
సో అది ఆగిపోయింది కదా అనేసి అయితే మా ఫ్యామిలీ కదా ఏమైనా కలిసి వస్తుందేమో అనేసి ఆ ఒపీనియన్తో ఆర్బిహెచ్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేసాము. ఓకే. సో ఇదంత హైప్ లేదని చెప్పేసి ఒక డిఫరెంట్ థింగ్ ఆలోచించి ఒక ఫ్యామిలీ టైప్లో మనం ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఇలా ఫ్యామిలీలో ఆర్బిహెచ్ అంటే రాము, ఋత్విక్, భవానీ, హేమంత్. ఓకే, ఇలా ఫ్యామిలీతో ట్రై చేస్తే ఏమైనా కొత్తగా వస్తుంది అని చెప్పేసి ట్రై చేసాం అన్నమాట. సో స్టార్టింగ్లో అయితే అంత లేదు సార్, స్టార్టింగ్లో అయితే అంతేం లేదు. వచ్చేవారు ఒక స్టార్టింగ్ అయితే హైయెస్ట్ ఒక 100 మెంబర్స్ హైయెస్ట్ అప్పుడు. ఓకే, మీరు అంటే ట్రెండింగ్ రాకముందు పోనీ ఒక 2024లో సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాను కదా, ఒక 6 నెలల్లో మీరు చూసిన హైయెస్ట్ వ్యూస్ ఎన్ని? హైయెస్ట్ వ్యూస్ అయితే అప్పుడు మేబీ 500 హైయెస్ట్ అప్పుడు. ఇన్స్టాలో? ఇన్స్టాలో కాదండి, ఇన్స్టాలో లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్స్టా. ఓకే, యూట్యూబ్లో 500 వ్యూస్ హైయెస్ట్ 500 అట్ ఏ టైం వ్యూస్. నార్మల్గా అయితే ఒక 10K వ్యూస్ హైయెస్ట్ ఆ లైవ్కి సంబంధించి. 10K వ్యూస్ అంటే టోటల్ ఓవరాల్ అంటే మనకి లైవ్ క్లోజ్ అయ్యేటప్పటికి 10K వచ్చేది సార్. సో అది సార్ అంటే మనకి ఎట్ ఎ టైము ఒక లైవ్లోకి వచ్చి 500 ఇంక్రీజ్ అయ్యేవారు, మళ్ళీ అలా ఫాల్ డౌన్ అంటే తగ్గిపోయేవారు అన్నమాట. ఓకే, సో అదే సార్. ఎప్పుడు మరి ఒక బిగ్ నెంబర్ ఎప్పుడు చూసారు? బిగ్ నెంబర్ ఈ 5 డేస్లో సార్ అట్ ఏ టైంలో 15K. 15K? ఏ వీడియోకి? లైవ్ స్ట్రీమింగ్. లైవ్ స్ట్రీమ్ సార్ చెప్పేది మేము చెప్పేది. లైవ్ స్ట్రీమ్లో అంటే ఎలా వస్తుంది మీకు ఐడియాస్ అవి ఎక్కడి నుంచి? నార్మల్గా అయితే ఆడియన్స్ నుంచి చేశారు. ఫస్ట్లో అయితే లైవ్లో కూర్చొని నార్మల్గా అందరూ ఎలా రొటీన్గా మాట్లాడుతూ ఉంటారు అలానే చేసేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే ఒకసారి సాంగ్ ట్రై చేయొచ్చు కదా, సాంగ్ పాడండి అంటే నా వాయిస్ నాకే నచ్చదు, మీకేం పాడతాను అనేది నేను. సో అలా అన్న తర్వాత ఒక ట్రెండ్ వాళ్ళే లిరిక్స్ పెట్టేవాళ్ళు కూడా. ఓకే, అలా చేస్తూ ఉంటే మెల్లగా ఒక రోజు ఏంటంటే డాన్స్ కూడా చెయ్యి అన్నారు. నాకు డాన్స్ అస్సలు రాదని, నా బాడీ కూడా నాకు సహకరించదు అనేసి అంటే ఏం లేదని మీరు చేయగలరు, ఇప్పుడు రీల్స్లో ఎలా చేస్తున్నారు అంతే చెయ్యండి అని అన్నారు. సో అలా మెల్లగా స్టార్ట్ చేసింది వాళ్ళ సపోర్ట్తో, ఇంకా అలా ప్రెజెంట్ రన్ అయితే వస్తుంది. గుర్తులేదండి అది. అప్పుడైతే నార్మల్ ఫోక్ సాంగ్స్ కొద్దిగా బాగా ఎక్కువ వెళ్ళాయి. ఫోక్ సాంగ్స్ అయితే మనకు రీచ్ ఉండేది, హైదరాబాద్లో ఫోక్ సాంగ్స్ బాగా రీచ్ ఉంటుంది సార్. ఓకే, సో ఆ ఐడియా అయితే మాకు ఉండే ఫస్ట్ అయితే ఏమైందంటే ఫస్ట్లో ఈ అమ్మాయి డ్యాన్స్ చేసిన తర్వాత సాంగ్స్ చేసినా సరే అంత ఉండేది కాదు, వచ్చేవారు 500-600 వచ్చేవారు. అంటే 500 కూడా తక్కువే సార్, ఇంకా ఒక 150 అలా వచ్చేవారు అనమాట. హైయెస్ట్ మీకు చెప్పిన 500 అని, అయితే 150 వచ్చేవారు. సో ఏమైందంటే ఒక రోజు నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసి కొద్దిగా నేను ఇక్కడ వర్క్ అది నేను జాబ్ పర్పస్ వచ్చాను సార్ ఇక్కడికి. సో ఈ జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు ఏంటంటే నాకు 1 by 1 హెల్త్ ఇష్యూ వచ్చేసేసినాయి. ఓకే, ఆరోగ్య సమస్యలు వచ్చింది సార్. సో అని చెప్పేసి ఆ టైంలో నేను ఇంటికాడ ఉండేవాడిని. ఇంటికాడ ఉండేటప్పుడు ఈ అమ్మాయి ఏం చేసి లైవ్లో పాపం ఈ అమ్మాయి అలాగా వాళ్ళని ఒక గంటన్నర వరకు అలాగా మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతుండే సార్. సో అంత గ్రోత్ ఉండేది కాదు. సో ఒకసారి ఏమైందంటే నేను కూడా లైవ్ మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇది ఈయన ఎంట్రీ అయితే ఏ రోజు జూలైలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంటే మ్యూజిక్ సార్ నచ్చింది, మ్యూజిక్ కనెక్ట్ అయిపోయింది. ఏ పాట? ఫస్ట్ పాట అంటే మీ ఇద్దరికి గుర్తుంది? మా ఇద్దరికి గుర్తుందంటే లేదండి, ఇప్పుడు ఎక్కువ రీచింగ్ వచ్చింది అయితే మన అల్లు అర్జున్ గారి సాంగ్తో రీచింగ్ స్టార్ట్ అయింది బాగా. కిసిక్ సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ నుంచి యాక్చువల్గా ట్రోలింగ్స్ అయినా మీమ్స్ అయినా ఏమైనా సరే ఆ సాంగ్ నుంచి స్టార్ట్ అయ్యి బాగా రీచింగ్ వచ్చింది. మా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి మగవాడి విజయం వెనకాల మహిళ ఉంటే అండ్ ఇక్కడ మీ విజయం వెనకాల మీ ఆయన ఉన్నారు. అది డెఫినెట్లీ సార్. అంతేనా? అంతే సార్. ఓకే, ఏ పాట అన్నారు? కిసిక్ సాంగ్స్. ఒక్కసారి ఆ పాట ట్రై చేస్తారా మళ్ళీ? ఎందుకంటే మీ రీల్స్లో దాని ఏంటంటారు వాట్ షుడ్ ఐ సే ఎఫెక్ట్స్తో చూపించారు కదా, బట్ లైవ్లో ఎలా ఉంటుందని చాలా మంది చూడాలంటుంది. సో ఒకసారి చేద్దామా? ఓకే ప్లీజ్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. రావు గారు కాదు, ఎప్పుడు వచ్చింది ఐడియా మీకు? కూర్చోండి. ఎప్పుడు వచ్చింది మీకు ఐడియా? ఎందుకంటే సాధారణంగా పాట పాడుతూ రీల్స్ చేస్తారు, లేదు డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తారు. మీరేమో పాట పాడుతూ డాన్స్ వేస్తున్నారు, ఆయనేమో ఆ పాటకి నేను ఇందాక ఎవరో మా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది మ్యూజిక్ అంటే వెనకాల చూడు సచ్చినాడు. లేదు
చాలా మంది అదే అన్నారు సార్ కదా. అయితే చాలా మంది ఎక్కడ వచ్చింది ఐడియా? కామెంట్లో అయితే సార్ ఏమన్నారంటే మీరు పక్కన బాక్స్ పెట్టేస్తున్నారు మీరు నిజంగానే బాక్స్ పెట్టేసి మీరు నిజంగా ఎలా చేస్తున్నారంటే ఓ నాయన పెద్దలకి వెళ్తున్నాయి చూడరా బాబు ఫస్ట్ నువ్వు గుండెల్లో గుబ్బని వస్తుంది సార్. అది స్వెట్ వచ్చేస్తుంది సార్ నాకు. గంటన్నర చేస్తాం సార్, ఎట్ ఎ టైం గంటన్నర చేస్తాం. ఫుల్ స్వెట్ వస్తుంది సార్ నిజంగా. ఇక్కడ పట్టేస్తుంది సార్ నాకు, ఈ నరలు పట్టేస్తుంది మళ్ళీ. అయినా లైవ్ అయిపోయిన తర్వాత దగ్గర ఒక 1 hour, half an hour కంప్లీట్గా రెస్ట్ అయితే తీసుకుంటారండి. ఇప్పుడు ఇందాక మీకు రాకముందు వరకు మీరు ఫోన్ చేశారు సార్, మీరేం చేసేది? మా వాళ్ళు చూసారు. అదే సార్ లైవ్ చేశాను సార్, మీకు లైవ్ చేసి ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. దగ్గర అంతా సార్ అది 7 lakhs అంతా వచ్చారు సార్ మొత్తం. ఈ మొత్తం పట్టేసింది సార్ వచ్చిన అందుకే అనుకున్నాను సార్ మొత్తం పట్టేసింది. డాన్స్ వల్ల లేకపోతే బీట్ ఇవ్వడం వల్ల? బీట్ ఇవ్వడం వల్ల. బీట్ ఇవ్వడం వల్ల మరి అంతా ఉళ్ళంతకు వెళ్తే అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది మీకు అది? ఏమో సార్ దేవుడు ఇచ్చేసారు మొత్తం అంతా కూడా. ఆ టైంలో నేను అలా చేస్తా ఉంటే సైడ్ నుంచి వచ్చి చిన్న స్టార్ట్ చేశారు. జస్ట్ 500 వ్యూస్ కాస్త అలా మెల్లగా 1000 వరకు రీచ్ అయింది. సార్ స్టార్టింగ్ అయితే సార్ మాకు సార్ మాకు ఎలా ఉండేదంటే 300 సబ్స్క్రైబర్లు, ఒక 200 అలా వచ్చేవి సార్ డైలీ. సో ఎప్పుడైతే నేను ఈ మ్యూజిక్ ఇవ్వడం మొదలెట్టాను, అమ్మాయి డ్యాన్స్ చేయడమో ఫస్ట్లో యొక్క 2000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు సార్. ఎట్ ఎ టైం 2000 సబ్స్క్రైబర్లు వచ్చారు సార్ ఆ ఒక్క రోజులో, ఆ ఒక్క లైవ్కి సార్. దెబ్బతో మాకే మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇదేదో బాగుంది వర్కౌట్ అవుద్ది, సో ట్రై చేద్దామని అదే ట్రై చేశాను సార్. అలాగ ఈ స్టేజ్కి తీసుకొచ్చేసింది. మీరు ఇందాక అన్నారు పాడుతూ ఉంటే 1 గంటన్నర తర్వాత బాగా పెయిన్ వచ్చేదని చెప్పి. మీకు అలవాటు ఉండిందా ఎప్పుడైనా ముందు, లేకపోతే లేదు సార్ ఇదే స్టార్ట్ చేయడం? ఇదే ఇక్కడే స్టార్ట్ చేశాను సార్. అంటే మాకంటూ ఒక వస్తుంది కదా, అంటే ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత మనకి గ్రోతింగ్ ఉంటుంది, రీచింగ్ ఎక్కువ ఉంటుంది కదా సార్. సో యూట్యూబ్లో రీచింగ్ ఉంటుంది. సో అని చెప్పేసి ఏదైనా కష్టపడితేనే మా సుఖం అంటూ ఉంటుంది. సో ఎవరికైనా సరే అది కష్టం ఇచ్చారు సార్. ఈ రోజైతే నాకు ఆ సుఖం వచ్చిందని చెప్పేసి నేను ఆ భగవంతుడి సాక్షిని కోరుకుంటున్నాను సార్. అదే సార్, అది మా ప్రేక్షకులు ఎవరు మా యూట్యూబ్ ప్రేక్షకులు ఇచ్చిన ఇది ఒక విజయం మాట. ఓకే. సో మీ భాషలో నాకు రాజమండ్రి యాస ఎందుకో కనిపిస్తుంది. ఇద్దరిది రాజమండ్రి. మా అమ్మ వాళ్ళు అయితే వైజాగ్ అండి, వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర నిమిషం. ఇక్కడేమో నది తీరం, అక్కడేమో సముద్ర తీరం. ఈ రెండుకి అంటే సాధారణంగా ఏమంటారు, నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అంటారు. అవును సార్. సో ఈ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందా, లేకపోతే సముద్రం నది దగ్గరికి వచ్చిందా? నదే వచ్చి సముద్రం దగ్గరకు వచ్చింది సార్. నదే అది ఎక్కడ అదే జరగాలి సార్, అదే సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అవును సార్, అంతే సార్. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. అరేంజ్డ్ మ్యారేజ్. సో ఎట్లా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కరోనా మ్యారేజ్ సార్ మాది. ఎలా జరిగింది? వాళ్ళు యాక్చువల్లీ అప్పుడు కోవిడ్ అవడం వల్ల ఏంటంటే నా ఎడ్యుకేషన్ అక్కడ ప్రెసెంట్ ఆగిపోయింది కోవిడ్ వల్ల. వైజాగ్లో? యాక్చువల్ అయితే వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర రాజాం సార్ మాది. ఓకే, ఎందుకంటే నాది కూడా వైజాగ్. అక్కడ అనకాపల్లి నుంచి ఒక 15 km ఉంటుంది సార్. అక్కడ అయితే యాక్చువల్ నాది టీటీసీ కంప్లీట్ అయింది. ఓకే. ఓ టీచర్. సో ఏంటంటే నాకు యాక్చువల్లీ తెలియదు, వీళ్ళ ఇంటికి దగ్గరలోనే నా కాలేజ్ కూడా. ఓహో. ఓకే. సో అక్కడ ఏంటంటే కోవిడ్ వల్ల అక్కడ లాక్డౌన్ వల్ల కాలేజ్ అయితే లీవ్ ఇచ్చారు. సో హాలిడేస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఊరుకోలేదు మా అమ్మ వాళ్ళతో, పెళ్లి చేసే ఎందుకు అంటే. అప్పుడు సడన్గా వీళ్ళైతే వచ్చారు. 4th monthలో వచ్చారు, 5th monthలో మ్యారేజ్ అయిపోయింది సార్ మాకు. అనుకున్నారా సాధారణంగా వైజాగ్ సీడగడ దొరికాడు అని చెప్పి? మనసులో ఉంటుంది కదా, చిన్న విషయాల్లో అవుతుంటాయి కదా సార్. ఆ టైంలో చిన్న మీరేమనుకున్నారు చెప్పండి మనసులో మాట్లాడి? ఈ రోజు కాస్త అక్కడ ఏదో తెరేసినట్టు అనుకుంటే? అలా ఏం లేదు సార్. ఏ ఫ్యామిలీ చెప్పండి, ఏదో అనుకుని ఉంటారు కదా. ఏ ఫ్యామిలీలో చిన్న గొడవలు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు కలిసిపోయే వాళ్ళం కదా సార్. అంతేనా? వస్తూ ఉంటాయి గొడవలు ఇద్దరి మధ్య? కామన్ సార్. వరకు వెళ్దాం. ఇంకా పెళ్లి దగ్గర ఉన్నాం. అసలు పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి, పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి చూపులు మాది ఏప్రిల్లో 14 or 13 ఆ డేట్కి అయింది సార్. 2021 ఏప్రిల్ 14 or 13 ఆ టైంకి అయింది. మ్యారేజ్ అయితే 2021 May 19 అయింది. దాదాపు 1 year. 1 month సార్, 1 month అంతే. 21లో 4th monthలో వచ్చారు, 5th monthలో అయింది మ్యారేజ్. ఓకే, 1 monthలో. 1 month. ఓకే. పెళ్లి చూపుల్లో ఫస్ట్ ఎవరెవరిని చూసారు? అంటే మేమే వెళ్ళాలి సార్ అటు సైడ్, ఆచారం వైజాగ్ సైడ్ పెళ్లి కొడుకు వల్ల పెళ్లి కూతురు వచ్చే సైడ్ వెళ్ళాలి సార్. సో మమ్మల్ని పెళ్లి చూపులకి రమ్మన్నారు. సో అంతకుముందే చూసాం కొన్ని. ఏం నచ్చింది తనలో? పెళ్లి చూపుల్లో తనతో మాట్లాడారా? మాట్లాడేందుకు ఫ్యామిలీతో అడుగుతాయి కదా. నచ్చిందంటే ఏమో సార్, ఆ టైంకి ఎలా అలా జరిగిపోయింది. అయితే అలా జరిగిపోయింది సార్. అంటే ఓకే, మీకు మీ ఆయనలో నచ్చింది ఏంటి? పెళ్లి చూపులు అనేది అడుగుతారు కదా, ఓకేనా అంటే. సో ఏమి నచ్చింది అప్పుడు? యాక్చువల్లీ అప్పుడు అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సార్, ఆయనకైతే కొంచెం హ్యాండిక్యాప్ సార్. ఈయన కాల్ ప్రాబ్లమ్ సార్, నాకు కాల్ చేయ ప్రాబ్లమ్ సార్.
సో నాకు ఇంతకు ముందు అయితే కొన్ని పెళ్లి చూపులు అయినాయి. సో అంతలో కొంతమంది నేను అందరికీ నేను నచ్చాలని ఉండదు కదా, నచ్చలేదు. సో నాకు ఇంకా కొంత రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోతే ఇంకా మా అమ్మగారు పాపం ఫస్ట్ నుంచి కూడా నాకు పెళ్లి చేయాలి, పాపం ఇంకొక ఇంటో అని చేయాలి అని చెప్పి మా అమ్మకి అది ఒక ఆకాంక్ష మాట. ఎందుకంటే మా అన్నికి పెళ్ళి అయిపోయింది, మా చెల్లికి కూడా పెళ్ళి అయిపోయింది, ఇంక నేను ఒక్కనే ఉన్నానండి. వీడికి కూడా పెళ్ళి అయిపోతే వీడు ఒక ఇంటోడు అవుతాడు కదా అని చెప్పేసి అలా అలా అంటూ అలా పెళ్లి చూపులకి ఎలా తిరిగేస్తారు. పాపం ఎక్కడ కొన్ని రిజెక్ట్ అయిపోయి. సో ఆవిడ బాధ అది, ఈయన ఒక ఇంటో చేస్తే మంచిది. అంటే వేరే విధంగా అంటాను అనుకోకండి, ఎన్ని పెళ్లి చూపు మీరు చూస్తుంటారు కదా? ఒక 4 సార్, 5th ఈవిడ సార్. ఓకే, పంచప్రాణం. అదే సార్. ఓకే, అయితే అది మంచిగా జరిగింది సార్. ఎప్పుడైనా అనుకుంటాం కదా మనం, దేవుడు కొన్ని తీసేసాడంటే కొన్ని తర్వాత మంచి ఇస్తాడని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్ నిజంగానే. ఓకే, ఇలా మంచిది వచ్చిందని చెప్పేసి నేను నమ్ముతాను. చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాం, వాడు పెళ్ళికి వచ్చేద్దాం. సో పెళ్లి చూపుల్లో అయిపోయింది, పెళ్ళికి సంబంధించి వచ్చినప్పుడు పెళ్ళి కూడా ఎలా జరిగింది అని అడిగితే ఏం చెప్తారు? అంటే సరదాగా పెళ్లి చూపుల్లో కాస్త దాన్ని ఏంటంటారు చూసుకోవడం, తెరచాటు టైంలో. సో ఎట్లా ఉండింది ఆ టైంలో మీ ఆయన్ని చూసినప్పుడు? ఆ టైంలో అంటే నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అంటే ఒక డ్రీమ్ ఉండేది సార్. ఏంటంటే మురారి మూవీలో ఉంటుంది కదా సార్, యాక్చువల్లీ ఆ సాంగ్ వచ్చినప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయేది ఆ సాంగ్కి, ఎలా మ్యారేజ్ చేసుకోవాలి అని. మనం ఏమైనా ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంతవరకు కాదు, ఇంకా చిన్న దాంట్లో నాగిపోద్దని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కాబట్టి పూర్తిగా కంప్లీట్గా కోవిడ్లో అయిపోయింది మ్యారేజ్. ఇంకా అంతమంది కాకుండా జస్ట్ 10 members అయిపోయింది. ఓహో, అది మీరు మురారి టైప్లో కలడ కంటే కోవిడ్ కొలగొడేసింది మొత్తం అంతా. ఓకే, అది యాక్చువల్లీ ఈయనకు సంబంధించి నేను యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్పారు. మా అన్నయ్య అయినా మా తమ్ముడైనా, మా అమ్మ అయితే నీ ఇష్టం నా ఇష్టం అని అన్నారు. మా అన్నయ్య మా తమ్ముడు ఏంటంటే, మా తమ్ముడు కొంచెం ఏజ్ తక్కువైనా సరే మంచి మెచ్యూరిటీగా ఆలోచిస్తుంటాడు. మా అన్నయ్య ఏంటంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఇలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటాడు ఈ టైం వరకును, అంతవరకు ఉండి కూడా ఇంత మంచిగా ఉన్నారంటే యాక్సెప్ట్ చేయొచ్చు అని అన్నారు. నాకు కూడా అప్పుడు అనిపించింది, మంచిగా అందంగా ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు, సో యాక్సెప్ట్ చేయొచ్చు అనిపించి చేసాను సార్. ఓకే అమ్మ, చాలా సీరియస్గా వెళ్ళిపోయాము, మళ్ళీ వచ్చేద్దాము ఇన్స్టా స్టోరీస్కి అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్కి సంబంధించి. సో RBH వ్లాగ్స్ అని స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇందాక అన్నారు నేను డాన్స్ చేస్తాను, సింగింగ్ స్టార్ట్ చేశాను చెప్పి. డాన్స్ రాదన్నప్పుడు డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు? డాన్స్ యూట్యూబ్ ద్వారా సార్. ఫస్ట్ అయితే మా వారిని తిట్టారు, నాకంటే ఈయన కొంచెం బాగా చేసేవారు. ఇప్పుడు ఎలా చేస్తారు అలానే చేసేవారు. నేనేంటంటే ఒక హెడ్, హ్యాండ్స్, లెగ్స్ తప్ప ఏమి కదలేదు కదా నా బాడీ. ఆ టైంలో ఏంటంటే కదుపు, బాడీ మొత్తం కదుపు అని అనేవారు. సో యూట్యూబ్ ద్వారే మొత్తం కొంచెం ఎంతో కొంత వచ్చిందని అనుకుంటాను నేను. సో సాధారణంగా మన వైపు కావచ్చు, లేకపోతే వీళ్ళ వైపు కావచ్చు, మనం కలిపేసుకున్న తర్వాత వచ్చి సో ఇంట్లో వాళ్ళు ఎందుకు ఆయాసాలు, అవసరమా నీకు, అది ఆడపిల్లవి నీకు అవసరమా, అరే నీకు ఎందుకు రైపు ఉద్యోగం సో అనలేదు మీకు, అమ్మగారు సపోర్టింగ్ సార్ ఫస్ట్ నుంచి కూడా. ఓకే, సో మీరు అలా ఫేస్ నన్ను అయితే అన్నారు సార్. మా అమ్మగారే నాతో 2 days మాట్లాడలేదు సార్ అసలు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాపు, టిఫిన్ హోటల్ అవ్వడం వల్ల ఏమైందంటే టిఫిన్కి వచ్చే వాళ్ళందరూ జస్ట్ మా ఊరి వరకు ఎలా రీచ్ అయిందో తెలియదు నాకు అసలు. మా ఊరి వరకు రీచ్ అయింది, అప్పుడు అన్నారు ఎంతవరకైనా రీచ్ అవుద్ది ఏముంది అని. వాళ్ళందరూ వచ్చి మీ అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది, అలా చేస్తుంది, ఎందుకు అందరూ నవ్వుతున్నారు అది ఇదని అనేవారు. అనేసి నువ్వు చెయ్యకు అని చెప్పారు మా అమ్మగారు నన్ను. చెయ్యకు అంటేనేమో ఏమైందమ్మా, ఎవరు ఏమనుకుంటే ఏమి, మ్యారేజ్ అయిన తర్వాత భర్త సపోర్టు, అత్తగారి సపోర్ట్ ఉండాలి, నాకు ఆ 2 ఉన్నాయి కాబట్టి ఎవరేమన్నా నేను పట్టించుకోను అని చెప్పాను నేను. అలా అన్న తర్వాత సరే నీ ఇష్టం అనేసి నాతో దగ్గర ఒక 2 days 3 days మాట్లాడలేదు మా అమ్మగారు నాతో. మళ్ళీ తర్వాత మెల్లగా మాట్లాడి కన్విన్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ తర్వాత మా అత్తగారు కన్విన్స్ చేశారు మళ్ళీ మా అమ్మని. అవునా? సరే, నేను మీ అత్తగారికి అమ్మగారి కొంచెం అలా పక్కన పెడితే కొన్ని వందలాది మంది ఈరోజు మిమ్మల్ని చూస్తున్నావా, అరే వందలాది మంది కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది చూస్తున్నారు కదా, మీ అమ్మగారికి వెళ్ళి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక్కసారి సమాధానం ఇవ్వండి. వాళ్ళందరూ ఆల్రెడీ ఇవ్వండి, చూస్తూ ఉంటారుగా, ఏం చెప్పండి, బికాస్ ఎందుకంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం, మనకి సమయం వచ్చినప్పుడు చెప్పాలని చెప్పి. ఎందుకంటే యాక్చువల్లీ నేనే చాలా సార్లు ఒక వీడియో పెడదాం అనుకునేదాన్ని, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు కాబట్టి పెడదాం అంటే దిస్ ఇస్ ద టైం, మన సమాధానం చెప్పాల్సిన టైం చెప్పేయండి వాళ్ళకి. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ₹1 ఎవరు సలహా ఊరికి నిమ్మంటే ఇస్తారు. బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, నష్టపోతుంటే ఇంచక్క చూసి ఆనందపడతారు. సో ఎవరేమన్నా పట్టించుకోకుండా మీ ఫ్యామిలీకి మీరైతే సపోర్ట్ ఇవ్వండి, ఎవరి మాట పట్టించుకోవద్దు. ఓకే, మరి మీ అమ్మగారికి వెళ్ళి చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరో మరి
పాపం వాళ్ళు ఇచ్చారు సో తిరిగి ఇచ్చేయాలి సార్ ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయి ఉంటారు సార్. వాళ్ళే రిటర్న్ వచ్చి వాళ్ళే సూపర్ చేసిందని చెప్తున్నారు సార్. మా అమ్మగారితోనే మీ అమ్మాయి భలే చేస్తుంది, ఇంటర్వ్యూస్కి వెళ్తుంది అని ఎవరైతే వద్దని చెప్పారో వాళ్ళే వచ్చి సూపర్ అని మాట్లాడుతున్నారు. చెప్పారు సార్. ఓ సూపర్. అది చాలు కదా సార్, ఇంకా దానికన్నా అది ఇచ్చేది చాలు ఏముంది, కదా సార్ హ్యాపీ. మనకి. ఇంకా దానికన్నా ఇంకేముంది అచీవ్మెంట్. సో ఇటు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ రెండింటిలో కూడా మీరు ఫేమస్ అయిపోయారు, ట్రెండింగ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ట్రెండింగ్లోకి తీసుకొచ్చిన పాట ఇది, అల్లు అర్జున్ గారి సాంగ్ సార్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీని తర్వాత దాని తర్వాత ఆయన అక్కడి నుంచి బాగా రీచ్ వచ్చింది, ఇంకా బాగా. గారు ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారు సార్ మమ్మల్ని. తమన్ గారు ఒక్క చిన్న రీల్ తో ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారు సార్ మా తమన్ గారు. సో తమన్ గారికి ఏం చెప్తారు? అమ్మో, తమన్ గారు గ్యారంటీ చూస్తూ ఉంటారు, నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టేటస్ లో పెట్టిన వాళ్ళు ఎందుకు చూడరు, చూడొచ్చుగా. సో తమన్ గారికి ఏం చెప్తారు? సార్ దేవుడి గారు మాకు దేవుడితో సంబంధం సార్ తమన్ గారు. ఎందుకంటే మాకు లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే మాకు ఉండే కొంతవరకు రీచింగ్ ఉండేది అప్పటి వరకు. బట్ ఎంత ఉండేది అప్పటి వరకు హైయెస్ట్ ఒక 9,000 ఇలా 8,000 వ్యూస్ ఉండేది అట్ ఎ టైంలో. బట్ ఆయన పెట్టిన దగ్గర నుంచి ఒక 3 days అయితే కంటిన్యూస్ గా 15K అట్ ఎ టైంలో వచ్చినాయి. తమన్ గారికి అయితే మేము హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటాం సార్. మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు బాగా రీచింగ్ వచ్చింది. సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ బాగా చూసుకోవాలి సార్ మీరైతే. సో ఇక్కడ కూడా కాగబడేస్తున్నారు అయితే. పట్టాలి సార్ ఇంకా, ఎందుకంటే మాకు దేవుడితో సమానం ఇంకా ఆయన. సో దేవుడే వరాలు ఇస్తాడు, మనం కోరుకుంటే వరాలు ఇస్తాడు. యాక్చువల్లీ మేము యాక్సెప్ట్ అది అసలు నిజమో కాదో అనేది తెలుసుకోలేకపోయాం సార్. అప్పుడైతే లైవ్లో మాకు కామెంట్ చేస్తూ ఉండేవారు. జస్ట్ ఆ రోజే 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. అది పెడతా ఉంటే సడన్గా వచ్చి తమన్ గారు మీ రీలేమో స్టోరీలో పెట్టారంట, జస్ట్ కామెడీగా చేస్తారు. ఎందుకంటే నమ్మలేదు సార్ అసలు మేము. రీసెంట్లీ వీళ్ళు కూడా పెట్టారు సార్, మన బిత్రి సత్య గారు, రాహుల్ సిప్లిగన్ గారు కూడా మేము చేసిన సాంగ్ కి ఇమిటేట్ చేస్తూ చేశారు సార్. వాళ్ళు కూడా మేము హ్యాపీ సార్. దానికి సంబంధించి మేము మెసేజ్ పెడితే వాళ్ళు మాకు రిప్లై కూడా ఇచ్చారు. దానికైతే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ గారు బాగుంది, అందుకే మీకు సపోర్ట్ చేసామని చెప్పేసి మాకు రిప్లై ఇచ్చారు సార్. సో చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఆ ఒక్క సాంగ్ హో జాయే చేద్దాం అది. ఓకే ఓకే సార్, మా పవర్ స్టార్ గారి గురించి ఏదైనా చేస్తాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అండ్ భవానీ అండ్ రాము RBH నుంచి. ఎస్. సో ఎట్లా ఫస్ట్ ఎలా అనుకుంటారు మీరు ఇద్దరు ఈ సాంగ్ చేద్దాం, నువ్వు ఇలా చేయి? అలా ఏం లేదు సార్, జస్ట్ నేను ఏదో ఒక సాంగ్ అలా పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నేను పాడిన దానికి ఈయన ఇవ్వడం గ్రేట్, ఈయన దానికి రిలేటెడ్గా సౌండ్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఒకసారి ఈ సాంగ్ చేసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. రెడీ? 3, 2, 1 గో. Class in the fire, there will come a leader. Oh, this Gambiram. Hold your breath and fear, dragons coming near. Oh, this Gambiram. Oh, this Gambiram. మీరు పాట ఆయన కరెక్ట్ బీట్ కొట్టడం. ఓకే, కూర్చోండి. సో పాట సెలెక్ట్ చేసుకునేది మీ ఇద్దరు సింక్లో చెయ్యాలి. ఎప్పుడైనా గొడవ జరుగుతూ ఉంటుందా? మీరు అవుట్ అవ్వడం లేకపోతే ఆయన అవుట్ అవ్వడం, ఎవరు ముందు గొడవ పడతారు? అంటే గొడవ అంటే చిన్న మిస్టేక్ అయినా సరేనా, పాడు కరెక్ట్ పాడు కంటిన్యూ చేయనేసి ఈయన వెంటనే అంటా ఉంటారు. వెంటనే నేను పక్కకి వెళ్ళిపోయి ఎందుకు అలా అంటావు, నువ్వు పాడైతే నేను సౌండ్ ఎత్తాను అంటే నువ్వు ఇవ్వంటారు. నాకు చేతకాదు, నువ్వే చేసుకున్న పని నేను చేసుకుంటాను. చాలా లైవ్ లో ఒక 4-5 times జరుగుతుంది సార్. మీకు బాగా కోపం వచ్చినప్పుడు రీల్ బాగా ఈ లాభం లేదని చెప్పి అలాంటిది ఉందా సాంగ్? ఆ టైంలో ఒక 2 minutes కాదు, ఒక 10 seconds అయితే పక్కకి వెళ్ళిపోతాను సార్. సరే రా 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 అంటారు, అప్పుడు వెళ్తాను. మరి ఇంకెప్పుడు అనకు అని. ఏ పాట కదా ఏదైనా సార్ మధ్యలో ఒకవేళ చిన్నది ఆగిన, అక్కడ కామెంట్స్ చదివేటప్పుడు అయినా సరే చిన్నది స్టక్ అయ్యి ఆగినట్లయితే వెంటనే అక్కడ కామెంట్స్ రిప్లై ఇచ్చి మళ్ళీ సాంగ్ గుర్తు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ గ్యాప్లో ఆపినప్పుడు ఏంటంటే నువ్వు కంటిన్యూ చేయి వెనక నుంచి ఎలా అంటారు. నాకు ఆ టైంలో ఒక్కోసారి బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? సైడ్కి వెళ్ళిపోతాను సార్, ఎందుకంటే అక్కడ లైవ్లో అలా చేసినట్లయితే మళ్ళీ గైడ్లైన్స్కి ఆపోజిట్ అని చిన్నది వస్తుంటాను మళ్ళీ. సో అందుకని సైడ్కి వెళ్ళిపోతాను, ఇంకా ఏం చేసేది లేక. సో ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మర్చిపోతాం సార్. ఇంకా ఈ మధ్యలో ఏముండదు మళ్ళీ. ఎందుకంటే ఎందుకు మర్చిపోతామండి సార్, అక్కడ వచ్చే సబ్స్క్రైబర్ అంత కౌంట్ ఉంటుంది సార్. ఈ హ్యాపీ మూమెంట్ మొత్తం మర్చిపోతాం. మళ్ళీ ఏ వ్యూస్ ఎంత వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు అని చూసుకుంటూ ఓకే అది అయిపోతే ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటాం. ఏం చేస్తారు ఇద్దరు? ప్రెసెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నాం సార్ ఇద్దరు కూడా. నేనైతే నార్మల్ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేదాన్ని.
ఈయనైతే ఇంతకుముందు ఎంఎస్టీ టెక్నీషియన్ కింద అయితే చేసేవారు. మే నుంచి హెల్త్ బాగోక ఇంట్లోనే ఉంటున్నారు ఈయనైతే. అంటే యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది బహుశా అడగచ్చా ఎంత వస్తుంది అడగచ్చు సార్. ఎంత వస్తుంటుంది మేము ఇప్పటికి వచ్చి అయితే ఒకసారి తీసుకున్నాం సార్ రెవెన్యూ కూడా. మాకు జస్ట్ 2 months నుంచి స్టార్ట్ అయింది. 1 month తీసుకున్నాం, ఇంకో ప్రెసెంట్ 1 month కంటిన్యూ అవుతుంది ఇంకా. ఓకే ఇప్పుడు ఒక 1 తీసుకోవడం 1 month తీసుకున్నాం సార్. ఎంత అడగచ్చా అయ్యో సార్ ఎంత తీసుకుంటారు? పర్లేదు సార్, అంటే ఒక ఇల్లుని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు సార్ డబ్బులతో. ఓకే పోనీ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా కొంచెం అటు ఇటుగా, ఎందుకంటే నేను అడుగుతాను ఎందుకంటే చాలా మందికి 20 to 30, 35 అలా 20 to 30 అలా 20 to 30. అవును సార్. ఓకే సో ఎందుకంటే చాలా మంది నేనేం చేయలేను, నేనేం చేయలేను, నేను చదువుకున్నాను, సవాట్ ఏది చేయకపోయినా ఏదో ఒకటి చేస్తూ మన కాళ్ళ మీద బతకచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన సెంటర్లో మీరు ఒకటి కదా, అంతే కదా? సో ఇలా ఎవరైనా చెప్పారా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము, మేము కూడా మేము చూసి రీల్స్ చేయడం? లేదు సార్, అలా అయితే మాకు ఎవరు చెప్పలేదు. కానీ మేమైతే ఒక సిస్టర్ ఉన్నారు, ఆవిడ వల్లనే మేము లైవ్ అయితే ఎంత డేరింగ్ గా చేయగలమని చెప్పగలం సార్. చెప్పచ్చా? ఆవిడ పేరు తెలియదు కానీ పేరు తెలియదు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఛానల్ ఐడి అయితే మార్చేశారు. ఆవిడ ఏంటంటే ముగ్గులు ఛానల్ ఉండే కదా సార్, దాంట్లోనే స్టార్టింగ్ లైవ్ ఆప్షన్ అనేది ఏదో చూపిస్తుంది, ఒకసారి చూద్దామని స్టార్ట్ చేసాము. చూస్తే ఏంటంటే 3 members వస్తే అప్పుడు అదే ఎక్కువ అనుకున్నాం మేము. 3 membersకే 3 members వచ్చేస్తారు లైవ్కి. మేము ఒక ½ an hour వరకు కూడా ఒక్కరూ రాలేం. ½ an hourకి 3 members వస్తే అదే ఎక్కువ, అబ్బా 3 members వచ్చారు అనుకున్నాము. అప్పుడు ఆ టైంలో సిస్టర్ కూడా వచ్చి ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మేము కూడా గోదావరి ఒలిమే అంటే ఈయన కొంచెం ఫన్ ఎక్కువగా వెంటనే కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి ఏంటంటే అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు. సీరియస్ అవడం వల్ల వెంటనే ఏంటంటే అమ్మో సీరియస్ అయ్యేట్టున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయేటట్టుందని నేను వెంటనే నార్మల్ ఫన్గా మాట్లాడినా సరే వెంటనే నేను వెళ్ళి లైవ్కి, అప్పుడు ఈయన లైవ్లో నించుంటే నేను సైడ్ నుంచి మాట్లాడేదాన్ని ఆ ఒక్కరోజే. అప్పుడు ఏమైందంటే సడన్గాను ఆవిడ ఏంటంటే నేను ఇలా సిస్టర్ సారీ సిస్టర్ ఆయన అలానే సరదాగా మాట్లాడతారు ఏం కాదంటే, ఓకే సిస్టర్ మీరు వచ్చారు కదా మేము రావడానికి నేను అలా మాట్లాడానని చెప్పి అప్పుడు నార్మల్గా కంటిన్యూ చేసాము డిస్కషన్. తనది కూడా టీటీసీ కంప్లీట్ అయిందంట. ఓకే సో మీకు పెళ్ళై దాదాపు ఒక 3 years అవుతుందండి? 4 years 4 years అవుతుంది. సో 4 yearsలో మీరు బాగా గొడవపడిన ఘటన ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ ఉంటూ ఉంటాయి, తర్వాత కామైపోతూ ఉంటారు. సో ఉంది, మీ మాటల్లో ఉంది. సో ఏంటి ఆ ఘటన అండ్ ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఆలోచిస్తున్నారు అంటే అంత పెద్ద ఘటన ఏంటనే ఆలోచిస్తున్నాను. అడిగారు కదా ఘటన ఏంటనే ఆలోచించడానికి. అంటే పెద్ద ఏం లేదు సార్, బట్ ఏం చిన్న జరిగినా సరే అప్పటికప్పుడే సర్దుమాట చేసేసుకొని. ఓకే ఇప్పుడు అలాంటి చిన్న ఉంటాయి కదా, ఏం జరిగింది ఏమైనా గుర్తుంది? బాగా అయితే మాకు పిల్లల గురించి సార్ అవుతా ఉంటుంది. ఈయనకి ఏంటంటే మ్యాక్సిమం ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఎవరో తప్ప ఎవరో కూడా అబ్బాయిలు మ్యారేజ్ అయిన పిల్లలు అంతలా చూసుకోరు. బట్ ఏంటంటే ఈయన అలా కాదు, ఎంతవరకు చేసి వచ్చినా సరే పిల్లలు చూసుకుంటూనే ఉంటారు. పిల్లలకు చిన్నదైనా ఊరుకోరు అసలు. సో ఆ పిల్లల గురించి ఏమైనా పొరపాటున పడిపోయిన ఏమైనా అయినా సరే బాగా అయితే అప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్. అసలు ఆ ప్రెగ్నెంట్ టైంలో ఏంటంటే మా పెద్దోడే కొంచెం పడిపోయాడు, స్లిప్ అయ్యి పడిపోతేనేమో నువ్వు చూసుకోవాలి కదా ఏం చేస్తున్నావు. ఆ టైంలో కొంచెం గట్టిగా మాకిద్దరికి డిస్కషన్ అయింది. సో అది పెద్దగా పిల్లల గురించి ఎక్కువగా మాకు చిన్న డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. రాము గారు భవని గారు డామినేషన్ కదా ఇంట్లో, దొరికిపోయారు. సో డామినేషన్ అయితే ఏమంటూ ఉంటారు? బాగా గదమాయిస్తూ ఉంటారా? నా మాట వినాల్సిందే. అంత ఉండదు సార్, అంత ఉండదు అన్న. ప్రామిస్ చేసి చెప్పాలంటే అంత ఉండదు సార్. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇద్దరిది ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా ఇద్దరు సర్దుకుపోతాం సార్. ఇప్పుడు అమ్మాయి ఏమన్నా కొద్దిగా అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే అమ్మాయి కొద్దిగా ఏమన్నా కొద్ది రేజ్ అయితే నేను డౌన్ అయిపోవడం, నేను రేజ్ అయితే అమ్మాయి డౌన్ అయిపోవడం, ఇదైతే పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్. సో ఇద్దరు ఎవరికి డౌన్ అయితే సార్ అది ముందుకు వెళ్తుంది, లేకపోతే అక్కడితోనే మనకి కొట్లాటలని ఇవన్నీ జరుగుతాయి కదా సార్. కామన్గా చూస్తున్నాం కదా మనం సొసైటీలో. సో ఆ అమ్మాయి రేజ్ అయితే నేను డౌన్ అవుతాను సార్, నేను రేజ్ అయితే అమ్మాయి డౌన్ అయిపోద్ది, ఇద్దరిలో నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే ఈ మధ్య మీరు ఐఫోన్ కొన్నట్టున్నారు సార్. కొన్నానండి దగ్గర వెనకాల కథ ఉంది, ఏంటి ఐఫోన్ వెనకాల కథ ఏంటి? యూట్యూబ్ కోసం కొన్నాను సార్ అది. ఓకే అది ఇంకోటి చెప్పనా సార్, అది కొన్నాము అప్పుడే దీనికి అప్పుడే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్ గా మేము తీసుకొని 15 days అవుతుంది సార్. మొన్న దసరాలో తీసుకున్నాం ఈఎంఐ పైన. అది కూడా నిన్న జస్ట్ రిపేర్ సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళాం మేము. 15 days లోనే ఆ ప్రాబ్లం ఏమైందో తెలియదు, అవ్వట్లేదు అసలు.
మాకు అనిపిస్తూ ఉంది తీసుకున్నదే దీని గురించి వచ్చే ఇన్కమ్ ఏమంత ఎక్కువ లేకపోయినా సరే అప్పుడే ప్రాబ్లం వచ్చింది వెళ్తుంది కదా సార్, మనకి ఎంత బాగా బ్రైట్ క్వాలిటీ ఇస్తే కనుక మనకి ముందుకి ఇంకా ఎక్కువ మంది తీసుకెళ్తుంది. అది మా ప్రమేయం లేకుండానే లైవ్ చేసేటప్పుడు బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. రోజుకి ఎన్ని లైవ్లు లేకపోతే ఎన్ని వీడియోస్ చేస్తారు? డెఫినెట్గా అయితే కంపల్సరీ ఎలా లేదన్నా 2 లైవ్స్ అయితే చేస్తుంటాం సార్. ఎలా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి? డెఫినెట్లీ అంటే ఏదేమైనా నైట్ లైవ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే అప్పుడు మనకు క్రౌడ్ ఎక్కువ ఉంటారు సార్ నైట్ మాటలు. ఎందుకంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు ఏ టైంలో లైవ్కి వస్తారు ఎగ్జాక్ట్గా? టైం ఫిక్స్ చేసుకుంటారా ఈ టైంకి రావాలని? అంటే కొంచెం మేము ఫిక్స్ అయిన అటు ఇటుగా అయితే సార్ ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి అటు ఇటుగా ఎలా లేదైనా 10 to 11 ఆ మిడిల్ అయితే స్టార్ట్ చేస్తాం సార్. 10 to 11. సో ఎంతసేపు చేస్తారు లైవ్ దాదాపు? ఇయర్లీ డెఫినెట్గా అయితే 1 hour చేస్తాం సార్. 1 hour చేస్తారు. ఆ 1 hourకి పాటలు డాన్స్ కామెంట్స్ రిప్లై మొత్తం అన్ని ఉంటాయి. ఒక లైక్ కొట్టరా, ఒక కామెంట్ చేయరా, ఏం బెదిరిస్తారేంటి? ప్లీజ్ సపోర్ట్ చేయరా. సో ఒకసారి ఇప్పుడు అది ట్రై చేద్దాం, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా కామెంట్ చేయండి లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ వదిలేస్తారు. మీరు అలా కాదు, కెమెరా ముందుకు వచ్చి ఒక లైక్ చేయరా, ఇంకో లైక్ చేయరా, ఇంకొక లైక్. సో ఒక్కసారి అది చేద్దాం, ఎందుకంటే అది మేబీ ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది కూడా అది అక్కడ యాక్చువల్లీ ఏంటంటే కామెంట్స్ అలా వస్తాయి కాబట్టి న్యాచురల్ గా వచ్చేస్తుంటే ఆటోమేటిక్ గా. ఓకే, ఇప్పుడు మనం కూడా అలాగే అనుకుందాం. కింద ఏదో కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, సో కామెంట్స్ వస్తున్నాయి అనుకుందాం లైవ్ లో. ఫర్ సపోజ్ ఒకసారి చేద్దాం. రెడీ 3, 2, 1 గో. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ చేయండి చెప్పు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చెప్పు ఫాస్ట్గా. ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. వాళ్ళు ఎవరు కామెంట్ చేస్తున్నారు ఈ డాన్స్ బాగాలేదని చెప్పి? సార్ కామెంట్ సార్. ఓకే, కంటిన్యూ లైవ్. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దుకాలా. అబ్బా పాతవన్నీ తోడేలా మన అంత ఏదో చూడాలా. ప్లీజ్ సూపర్ స్టిక్కర్ కూడా చేయండి ప్లీజ్. బాగుంది, కొంచెం ఆయన సాంగ్ మారిస్తే బాగున్నాయి. మీరు చూస్తున్న వియర్డ్ కామెంట్ ఏంటి అంటే లైవ్ లోనే కొన్ని చెత్త కామెంట్స్ ఉంటే అది పక్కన పెడతాం, కొన్ని ఉంటాయి బాగుంటాయి అండ్ మనకి కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అలాంటి కామెంట్ ఏంటి? అలాంటి కామెంట్ అంటే అరే నా పని రా ఎవరైనా ఎవరిని సౌండ్ అరే అన్న ఎవరైనా నా పని రా అని ఒకరు. అది బాగా సరే కామెంట్స్ లో వచ్చేది అయితే అరే ఎవరైనా నా పని రా ఏంటి సౌండ్ ఇచ్చి చచ్చిపోయేలా ఉన్నాడు ఆ పని రా అంటుంటారు. ఓకే, సో కామెంట్ల గురించి మాట్లాడుతున్నాం కదా, తిట్టుకుంటారా ఎప్పుడైనా రే ఇలాంటి కామెంట్లు పెట్టకంటారా అని చెప్పి? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే యూట్యూబ్కి ఆపోజిట్లో కామెంట్స్ అయితే కొన్ని రాకూడదు సార్. అవి వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఉంటాయి అవి రాకూడదు. అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడైతే ఒక 5%, 10% బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, మిగతా ఎంత సపోర్టివ్గానే ఉంటాయి సార్. బాధ అనిపిస్తుంటే కొత్తలో మనం పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు లేకపోతే మన టాలెంట్ని చూపించినప్పుడు అఫ్కోర్స్ తప్పులు జరుగుతుంటాయి, ఎవరైనా కామన్గా చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో కమెంట్స్ చేస్తే ఓకే, బట్ కాస్త తిడుతున్నో లేకపోతే ఇంకా చెప్పాలంటే వల్గర్గాను కమెంట్స్ చేసినప్పుడు మనసు బాగా హత్తుకుపోతుంది. అలాంటి కామెంట్స్ అయితే ఇప్పుడు కూడా వస్తుంటాయి సార్. బట్ ఇంతకు ముందు ఫస్ట్ లో అయితే నేను లైవ్ చేయలేను ఎందుకు మరి ఎలా తిడుతున్నారంటే మనం సక్సెస్ అవ్వాలంటే అవి వదిలేయాలి అని చెప్పారు మా వారు. అంతే అక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవి పట్టించుకునే అంతలాగా గ్యాప్ కూడా రావు మనకు ఉండదు సార్. అది స్క్రోలింగ్ ఎలాగెళ్ళిపోతే మెంబర్స్ అనేది ఇలా చూస్తుంటే పరిగెడుతూ ఉంటాయి సార్, మనం చదివే అవకాశం ఉండదు. అందుకే మేము మెంబర్షిప్ తీసుకోమంటాం సార్. సో మెంబర్షిప్ తీసుకునే ఏమవుతుందంటే వాళ్ళ గ్రీన్లో వస్తుంది. సో గ్రీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన మెంబర్, వాళ్ళు కామెంట్స్ చదవాలి లేకపోతే ఫీల్ అవుతారు. సో వాళ్ళ కామెంట్స్ చదువుతాం, పక్కా కామెంట్స్ మెంబర్స్ గ్యారంటీ చదువుతారు, పక్కా చదువుతాం సార్. మనీ పే చేసి చూస్తారు కదా సార్, వాళ్ళు చేస్తారు కదా, మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనకి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా సార్. ఓకే, ఇంత జరుగుతున్న క్రమంలో భవాని గారు అండ్ ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఆయన అన్నవాళ్ళు కావచ్చు లేకపోతే మిమ్మల్ని అన్నవాళ్ళు కావచ్చు, ఎందుకమ్మా నీకు ఇంకేం పని లేదా ఇదేనా అని చెప్పి బాగా ఏడ్చిన రోజేనా ఉందా? అంతలా అయితే ఎందుకంటే బాధ ఉంటూ ఉంటుంది ఎక్కడో చోట. ఆయనకి చెప్పకుండా కొంచెం బాధపడిన రోజులు ఉన్నాయి? ఆయనకి చెప్పకుండా అంటే స్టార్టింగ్లో సార్ కామెంట్స్ కంటే ఈయన ఓకే నువ్వు కంటిన్యూ చేయని అనేవారు, కానీ ఆ కామెంట్స్ చదువుతాను నేను కంటిన్యూ చేయలేకపోయేదాన్ని. జస్ట్ నార్మల్గా ఉండడం అలా ఉండిపోయేదాన్ని ఇంకా. ఎందుకంటే
అక్కడ మనం బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే నన్ను నేను కంట్రోల్ చేసుకొని నార్మల్గా సైలెంట్గా ఇంకా కామెంట్స్ చదువుకునేదాన్ని అంతే. బేసికల్గా వైజాగ్ అమ్మాయిల్లో ఎవరైనా మాట అంటే వెంటనే ఇచ్చి పడేసారు కాదు, నేను అలా అనుకునేదాన్ని సార్ ఇంకా అసలు కదా. సార్ బికాస్ అంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అనకాపల్లి కావచ్చు లేకపోతే నర్సీపట్నం ఆఫ్ కోర్స్ ఆ మొత్తం ఎవడైనా మాట అనే లోపు ఇచ్చి పడేస్తారు కదా. కోపం వచ్చేది నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానని చెప్పి అనిపించేది. కోపం అంటే అనిపిస్తుంది సార్, ఆఫ్ కోర్స్ ఇప్పటికీ కొన్నిసార్లు కొన్ని కామెంట్లు చూస్తుంటే అనిపిస్తుంది. బట్ అది ఇచ్చి కొట్టి అనిపించింది బాగా ఆ అవకాశం ఉంటే ఉన్నది అనిపిస్తుంది కానీ అవకాశం రాదు సార్ లైవ్ నుంచి. ఓకే, మీరిద్దరూ కపుల్ చేసుకున్నప్పుడు వీడియోస్ బాగా వెళ్తున్నాయి, పిల్లలు వస్తూ ఉంటారు కదా మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం అలా ఏముంటుంది, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మాకైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే మా పిల్లలు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు సార్ బాగా. అవునా? వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టేస్తే తినేసి ఆడుకుంటూ ఉంటారు సేమ్ ఇలానే. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మధ్యలో ఏమైనా కావాలంటే చిన్న చిన్న చేస్తారు. ఆ టైంలో ఎలా అంటే ఆ టైంలో వాళ్ళు తినడానికి ఏమైనా ఇవ్వకపోతే ఏమైనా అన్నాం ఆ టైంలో ఏంటంటే వీళ్ళు లైవ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ టైంలో ఏం చేసినా మనం పట్టించుకోరని కొంచెం చిన్న చిన్న అలర్ చేస్తారు తప్ప గట్టిగా అయితే ఏమీ అలర్ చేయరు. ఫుల్ సపోర్ట్, మా పిల్లలు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారు. ఎవరికైనా డాన్స్ చేయాలనిపిస్తుంది, పాట పాడాలనిపిస్తుంది, రెండు చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? రెండు చేయాలంటే ఆటోమేటిక్గా అది వచ్చేసింది వాళ్ళ నుంచి. ఎందుకమ్మా మనం సాగుగడతాం అది ఆ కామెంట్స్ కూడా ఇప్పటికీ వస్తుంటాయి సార్, అవి ఇప్పటికీ వస్తుంటాయి కామెంట్స్. ఎందుకు వదిలేయడం బెటర్ అని చెప్పి? లేదు సార్, ఎందుకంటే అలాంటి కామెంట్స్ కంటే సపోర్టివ్గానే ఎక్కువ. అలా పెట్టిన వాళ్ళు కూడా ఇవి లైవ్లో కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళే రిప్లై ఇస్తుంటారు. చేతనైతే మీరు చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఎందుకు అలా అంటారు అనేసి వాళ్ళే రిప్లై ఇస్తుంటారు. అండ్ మీ ఇద్దరు కలిసి ఒక పాట ఒక డాన్స్ అనుకోవాలంటే ఇద్దరి మూడ్స్ ఒక సింక్రనైజేషన్లో ఉండాలి. ఇంట్లో పనులు అవ్వాలి, పిల్లల్ని ఏమో సర్ది చేసుకోవాలి. ఎట్లా సాధ్యం అవుతుంది రాము గారు? సార్ అవి అంటే సార్ ముందుగా మేము ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక టైం అంటూ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు 10:30 అని పెట్టుకుంటాం, 11. ఈ 11 అంటే టైంలో ఏం చేస్తామంటే పడుకోబెడతాం సార్. మ్యాక్సిమం పడుకోబెడతామండి. పడుకోకపోతే కనుక ఒక బిస్కెట్ లాంటివి పెడతాం, పెట్టేసి వాళ్ళు తింటూ ఉంటారు. తింటూ ఉంటే ఆటోమేటిక్గా మేము చెప్తాం, ఈ పిల్ల ఎలా పాడినా సరే ఈ అమ్మాయికి సింక్రనైజ్ చేసేటట్టు నేను ఆ బీట్ అలా మార్చేస్తుంటాను సార్. స్లో పాడితే స్లోగా ఇస్తాను, ఫాస్ట్గా పాడితే ఫాస్ట్ బీట్ ఇస్తాను అనమాట. వెనకాల నీకు పిల్ల చెప్తుంది ఎయ్ ఫాస్ట్గా ఏ అనేటప్పుడు నేను వెయ్యాలి సార్, లేకపోతే వెనక్కి తిరిగి చూస్తారా? ఒక్కసారి లైవ్ లో చూపిద్దాం. లేదు, ఇది బాగుంటుంది. ఇది మామూలు కూర్చొని మాట్లాడుకునేది కాదు. ఇది గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూసేయాల దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు ఎంత ముద్దలిచ్చుకుంటా వెంకటేశం, కోరుకున్న నోరకన్న నోరు ముద్దులు ఎప్పుడు అమ్మో. మీరేమో కదలరు, ఆయనేమో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ చేసుకొచ్చారు కనిపించేది మీరు. అంటే కామెంట్స్ చదవాలి కదా సార్. ఒకటి చెప్పాలంటే ఓపెన్ గా కామెంట్స్ అయితే స్పీడ్ గా చదవలేరు ఈయన. సో అందువల్ల ముందు నేను మెయిన్ పర్పస్ ఉండేది అది. హిందీ ఇంగ్లీష్ అన్ని బాగా వచ్చాయి అమ్మాయికి. హిందీ బాగా రాస్తారు కొంచెం. మా వాళ్ళు మరి అటువైపు కదా మరి. కొంచెం కామెంట్స్ అవి చదవగలను కాబట్టి మెయిన్ నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది అందుకే సార్. కామెంట్స్ కొంచెం చదవగలనని ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అంతే, లేకపోతే వెనకాలకైనా. అవునా అండి రాము గారు? కామెంట్స్ చదువుతారు కాబట్టి ముందు అవి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారా? అలానే కాదు సార్, ఎలాగైనా మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు వెనకాల ఉండాలి కదా సార్. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చేస్తున్నప్పుడు మనం ఒకటి మ్యూజిక్ ఇస్తాం. సో అంతే కదా ఏదైనా సార్. మా తమన్ గారు ఉన్నారు, వెనకాల మ్యూజిక్ ఇస్తే మిగతా వాళ్ళందరికీ డ్యాన్స్ చేస్తుంటారు కదా. ఓకే, సో మీకు ఈ బీట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఇంట్లో డ్రమ్ములు కుట్టే వాళ్ళు, ఐ మీన్ ప్లేట్ మీద సౌండ్ చేసే వాళ్ళు ఉంటారు, అది కామన్ కదా సార్ అది. ఓకే, మీకు ఎప్పుడు అనిపించింది ఇది గొంతుతో ఇవ్వాలి అని చెప్పి సౌండ్? సో మనమైతే డ్రమ్ములు కొట్టే అంత నాకు చేయలేను. సో నాకు ఏకైక అవకాశం ఉంది గొంతుతో ఇవ్వాల్సింది. ఇంకా ఓకే, అది ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారా, చూసారా, ఎలా వచ్చింది? ఏం లేదు సార్, నేను ఇవ్వాల్సింది ఏంటంటే ఇంకా బేసిక్గా నేనైతే డ్రమ్స్తో ప్లే చేయలేను, అంత నాకు స్తోమత లేదు. సో ఏంటంటే నా దగ్గర ఉన్న ఒక్కొక్క అవకాశం ఈ గొంతుతో ఎన్నిసార్లు ఒకే వాయిస్ ఇచ్చినా సరే దాన్ని మ్యాచింగ్ చేసేస్తాను సార్. ఓకే, ఒక్క సౌండ్ ఇచ్చినా సరే ఆ సాంగ్ అది యాక్చువల్ స్టార్టింగ్ లో అయితే సార్ ఒక 1 month వరకు, ఒక 10 days వరకు అంతేం అనిపించలేదు నాకైతే. ఈ తర్వాత నేనే సడన్ గా ఒక రోజు వీడియో ఇలా చూసేటప్పుడు మా వదిన మా వారాల చెల్లెళ్ళు
ఫోన్ చేసి ఒరే అన్నయ్య ఇంతక మ్యూజిక్ సౌండ్ భలే చేస్తున్నారా నువ్వేనా ఏమన్నా సౌండ్ పెట్టావని మా వదినాళ్ళు అడిగారు. సో అలా అడగడం వల్ల ఏంటంటే నేను ఒకరోజు మామూలు వీడియో ఓపెన్ చేసి చూశాను. అప్పటి వరకు మేమైతే చూడలేదు, నార్మల్గా మేము కంటిన్యూగా చేసుకెళ్ళిపోతున్నాం. లైవ్ ఓపెన్ చేసి చూస్తేనేమో సౌండ్ ఇలా వస్తే నువ్వేనా సౌండ్ ఇలా వస్తుందా అనేసి నెక్స్ట్ టైం నుంచి నేనే లైవ్లో అన్నా కొంచెం సార్ మనలో వేరియేషన్ వచ్చేస్తాయి సార్. ఒక్క సౌండ్ పర్టికులర్గా 10 సార్లు చేసామంటే ఇంకో సౌండ్ అన్నది అలాగే వచ్చింది సార్. కొన్ని వేరియేషన్ చేస్తాను సార్. ఇప్పుడైతే ఒకే సౌండ్ ప్లే చేసేవాడిని, అది కామన్ అయిపోయేది. కొద్దిగా గొంతు మార్దని చెప్పేసి అది అలా ట్రై చేశాను. అలా ఒక 4-5 సాంగ్లకి వేరియేషన్ ఇస్తాను సార్. పక్క అయితే వేరియేషన్. అంటే ఇప్పుడంటే మీరు ట్రెండింగ్లోకి వచ్చారు, ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. కానీ ఆ ఇనీషియల్ టైంలోని మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఒక ఎటకారంగా చూడడము, ఎటకారంగా పలకరించడం, కుటుంబంలో కావచ్చు, ఈ ఇండియా అవేంది, ఆ రీల్స్ ఏంది, మేము మన ప్రాపర్ వచ్చి రాజమండ్రి కదా, మేము ఉండేది హైదరాబాద్ కదా. హైదరాబాద్లో ఎవరికి తెలుసు. ఫ్యామిలీస్లో కొంచెం మనకి అంటే అటువైపు సబ్జెక్ట్ ఎందుకో యాక్సెప్టెన్సీ కొంచెం తక్కువ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోతే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇనీషియల్గా సోషల్ మీడియాలో పాటలు అంటే రీల్స్ చేస్తున్నావా, అవసరమా, మీ ఇద్దరికి ఇప్పుడు యాక్చువల్లీ మాకు ఎంత కొంచెం రీచింగ్ వచ్చిన తర్వాత అయితే సార్ మేము వైజాగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఉంటాయి. మేము అక్కడైతే వెళ్ళలేదు ప్రెసెంట్. నేను వెళ్ళింది ఎగ్జాక్ట్ మేలోనో ఏప్రిల్లో వెళ్ళాను సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో మా అత్తగారి ఇంటికే కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. ఎవరైనా అపోజ్ చేస్తే మా అత్తగారు ఊరుకోరైతే మడతారు. ఓకే ఓకే. మీ అత్తవారింట్లో ఫస్ట్ మీ కామెంట్ వచ్చింది ఏంటి, ఏమన్నారు మీ అత్తవాళ్ళు కావచ్చు ఏమని? మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయితే ఎవరేమనలేదు. మా అత్తగారే మీరు ఏం చేసినా సరే బాగుపడేటట్టు చేసుకుంటానంటే చేసుకొని నేను ఏమన్నాం, నేను కూడా సపోర్ట్ చేస్తాను అంతే. తేడా వస్తే అంతే, ఏమైనా సరే మంచిగా చేసుకుంటే చాలు అంతే అంతే అంతే. ఓకే. రాము గారు రీల్స్ చేస్తున్నారు, లైవ్స్కి వెళ్తున్నారు. సో ఆ చేంజ్ ఓవర్ టైంలో ఏమనిపించింది అంటే ఒక్కొక్క నాకు టైంలో 6 months అయిపోతుంది, 7 months అయిపోతుంది, వ్యూవర్స్ రావట్లేదు, వదిలేద్దాం, ఇది ఉంటుందా? ఉంది సార్, చాలాసార్లు అనిపించింది సార్. కానీ ఏంటంటే నాకు నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను సార్. ఏంటంటే ఏమైనా సరే కష్టపడితేనే సుఖం ఉంటుంది. నేను అలాంటిది చాలా వరకు చూశాను. అలాంటిది మా ఇంట్లోనే చూశాను, ఎవరో కాదు. మా అన్నయ్య కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ పనికి వెళ్తున్నప్పుడు మా అన్నయ్య కూడా మా అమ్మతో పాటు పనికి వెళ్ళి చదువుకునేవాడు సార్. ఓకే. ఆ టైంలోనే పనికి వెళ్ళి చదువుకునేవాడు. సో పనికి వెళ్ళి చదువుకునే టైంలోనే చదువుకున్నాడు. సో చదువుకున్నాడు కాబట్టి చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు సార్ మా అన్నయ్య. ఓకే. సో నేను అది ఫీల్ అవుతుంది, నేను అది నాకు తెలుసుకున్నాను అనమాట. కష్టపడాలి, దేనికైనా కష్టపడాలి, కష్టపడితేనే మనకి టైం పెట్టుకున్నారా? ఓకే 6 months అయింది, 7 months అయింది చూద్దాం, ఓకే 8 months చూద్దాం, ఆ తర్వాత కలిసి వదిలేద్దాం. అలా ఇన్ని మంత్స్ ఇలా చూద్దామని అయితే ఎప్పుడు అనుకోలేదు సార్. ఇనిషియల్ వ్యూస్ రానప్పుడు సర్లే ఇంకెందుకు అలా అయితే ఇప్పుడు అనిపించిందా? కొన్నిసార్లు అనిపించింది కాదు, లైవ్లో కూడా చెప్పేదాన్ని ఏమైనా కొంచెం టిప్స్ చెప్పండి. అప్పుడు వాళ్ళకంటే మాది కొంచెం రీచింగ్ ఉన్నా సరే మిగతా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వెళ్తుంది కాబట్టి మాది వెళ్ళట్లేదు అని వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే, నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఏదైనా వర్క్ చేసుకోండి, యూట్యూబ్ వేస్ట్. చిన్న మిస్టేక్ చేసినా సరే మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ అని ఆగిపోతుంది. ఆగిపోయినట్టయితే ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు చేసింది వేస్ట్ అయిపోతుంది. సో అది మానేసి వేరే వర్క్ ఏదైనా చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటే అలా చెప్పేదాన్ని. యూట్యూబ్ నుంచి సక్సెస్ రాలేదు సార్. యూట్యూబ్ వీడియోని తీసుకొచ్చి ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల ఇన్స్టాలో సక్సెస్ వచ్చింది. ఓకే. అంటే ఇన్స్టా నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది? లేదు సార్, అది జస్ట్ ఇంకా 1 week నుంచే స్టార్ట్ అయింది. దాంట్లో ఇన్కమ్ కూడా ఏమి ఉండదు అనుకుంటాగా? మనకి అంతలా తెలియదు సార్ మనకి ఇన్స్టా గురించి. బట్ మీరు ఫేమస్ అయితే చేస్తూ ఉంది. చేసింది సార్. ఓకే. సో ఇక్కడ నుంచి ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు నల్ల చీరాట, చాలా మంది ప్రేక్షకులు నల్ల చీర సాంగ్ని నల్ల జీలకర్ర సారీ ఒకసారి ఆ పర్ఫార్మెన్స్ రెడీ 3, 2, 1 గో. నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ, రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా రూపాయి పువ్వులు కావాలా, నా రూపురేఖ చల్లగుంటే రూపాయి ఎందుకు, రూపాయి పువ్వులు ఎందుకు, నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ, నల్ల జీలకర్ర మొగ్గ నా నల్ల జీలకర్ర మొగ్గ. అసలు మీకు డాన్స్ ఎలా ఎప్పుడు రాదనుకున్నారు, ఎలా నేర్చుకున్నారు ఒకసారి చెప్పండి. రాదు అంటూనే ఎరగవేస్తున్నారు డాన్స్ అక్కడి నుంచి. నార్మల్గా యూట్యూబ్లో షార్ట్స్ అవి అప్లోడ్ చేయడానికి ముందు నేర్చుకోవాలి కదా సార్ ఎంతో కొంత. సో అలా నేర్చుకొని అవి ఫస్ట్లో అయితే అవి తీసుకొచ్చి అక్కడ నేర్చుకున్నవే ఓన్లీ ఇక్కడ పాడేవాళ్ళం. ఎవరైనా ఎక్స్ట్రా అడిగితే నాకు అది రాదండి నేర్చుకొని నెక్స్ట్ టైం వస్తాననేదాన్ని. అంటే ఒక ఫేవరెట్స్ ఈ మధ్యన చాలా మంది అడిగారు రీసెంట్గా సార్ అది అంత కరెక్ట్గా రాలేదు సార్ మాకైతే. నేను చాలా ట్రై చేసినా కానీ
అది అసలు రాలేదు. But ఇప్పటికీ చాలా మంది కవర్ చేశారు. అండ్ నాకేమనిపించింది అంటే ఓకే ఎఫెక్ట్తో దాన్ని కవర్ చేశారు అనిపించింది. బట్ ఆన్ ద హోల్ చూసినప్పుడు చాలా బాగుంది. సో ఒక్కసారి మీరు అలాగే కూర్చోండి, మీరు వైబ్ ఉంది ఒకసారి ట్రై చేయండి. అది రాదు సార్. అది వైబ్తో కంటిన్యూ. ఇప్పటికీ కూడా ఆఖరి చాలా మంది కామెంట్ చేసినారు సార్ అది రాదండి వేరేదని అడుగుతుంటాను సార్. మనకి ఎందుకు, మన పర్ఫార్మెన్స్ అంతే. ఏం రాము గారు అంతేనా? మీరు వచ్చింది మీకు రాదు రాదు అంటూనే డాన్స్ చేస్తారు, రాదు రాదు అంటూనే పాట పాడారు, రాదు రాదు అంటూనే ఏకంగా తమన్ గారు స్టేటస్ పెట్టుకునేంత రీల్స్కి వెళ్ళిపోయారు. ఏం రాము గారు అంతేనా? అంతే. సో ఒక్కసారి ట్రై చేయండి, మీరు అలాగే ఉండండి. నువ్వు కూర్చొని వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబు నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబు నువ్వే వైబుందిలే. గుడ్ గుడ్ బాగుంది. వెనకాల మీ మీరు బాగుతున్నారు గట్టిగా. సార్ నాకు ఏదో చేసేది అన్నది. సో ఏ కొత్త పాట వచ్చినా దాన్ని ట్రై చేయాలి అంతేనా? ఎలా ఉన్నా సరే, ఎలా ఎవరు ఉన్నా ఏమనుకున్నా సరే. అక్కడ రీచింగ్ కూడా సార్ ఎప్పుడు పాడినవే కాకుండా ఒక్క సాంగ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ కొంచెం రీచింగ్ కూడా కొంచెం ఇస్తూ ఉంటుంది కాబట్టి వచ్చిన కొత్త సాంగ్ ఏదైనా కొంచెం నేర్చుకుని పాడడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మీరు అన్నారు లైవ్ చేస్తూ ఉంటాం. ఆన్ ద హోల్ రోజుకి ఎన్ని చేస్తూ ఉంటారు రీల్స్? లేకపోతే రీల్స్ అయితే ఇంత ముందు ఒక 3 చేసేవాళ్ళం సార్. ఇప్పుడైతే ఒకటే చేస్తూ ఉంటున్నాము, ఎందుకంటే 3 చేసినా అదే రీచింగ్ ఉంటుంది, ఒకటి చేసినా అదే ఉంటుందని రీల్స్ అయితే ప్రజెంట్ తగ్గించాం సార్. ఓకే. ఎలా సెల్ ఫోన్లోనే ఎడిటింగ్ అంతా? ఫోనే సార్. ఎవరు చేస్తారు, మీరే తను? ఎడిటింగ్ అంటే నార్మల్ షార్ట్స్ నుంచి అయినా లైవ్ అయినా సరే అది ఎలా వస్తుందో అలానే అప్లోడ్ చేసేస్తాము. వీడియో అయితే క్లిప్స్ అవి యాడ్ చేయడం, మ్యూట్ చేయడం, చిన్న సౌండ్స్ యాడ్ చేయడం అంటే ఈయన చేస్తాను. ఎంతసేపు తీసుకుంటారు నార్మల్గా ఒక వీడియోకి? మీకు ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ చేసుకోవాలి. నార్మల్గా రీల్స్కి అయితే సార్ ఒక మేడపైకి వెళ్ళి బయటకి అయితే ఎక్కడ వెళ్ళాం సార్, మేడపైన చేసుకుంటాము. ఒకటి చేయడానికి మినిమం ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ తీసుకుంటాం. సో ఎడిటింగ్ అది అవ్వదు ఒక 1 hour. మాక్సిమం రీల్స్కి అయితే ఎడిటింగ్ ఏం చేయాలి సార్ రీల్స్కి అయితే? తీసేసి అందులో ఎఫెక్ట్లు ఉంటాయి కదా, యూట్యూబ్లో ఎఫెక్ట్లు ఉంటాయి, ఆ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఆ ఎఫెక్ట్ ద్వారా మొత్తం డైరెక్ట్ పోస్ట్ చేస్తాం. వీడియోస్ అయితే కైన్ మాస్టర్లో కానీ విఎన్లో ప్లాట్ఫామ్స్ అంటే మీకు ఉన్న ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసి ప్లాట్ఫామ్స్ ఎడిటింగ్ చేసి పెట్టేస్తాం సార్. ఓకే. సో దీపావళి వస్తుంది, అందరికీ ఒక లెక్కలు ఉంటే మీకు 1000 వాళ్ళ 10,000 వాళ్ళ పట్టా వ్యూస్ లెక్కలో పేలుతూ ఉంటే ఎలా అనిపించింది? ప్రతి దివాళికి ఈ దివాళికి మీకు అదే ఈ దీపావళికి ఏమనిపిస్తుంది, డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? నాకైతే సార్ ఇప్పుడు జస్ట్ వచ్చే ముందే సార్, మేము లాస్ట్ ఇయర్ అయితే ప్రెసెంట్ మేము యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే శాలరీ అయితే సరిపోవట్లేదు. శాలరీ కూడా ఏదో ఒక ఇష్యూ ఉండడం వల్ల నిజంగా ఒక్క రూపాయి కూడా లేకుండా చాలా కష్టాలు పడిన రోజులు ఉన్నాయి. హైదరాబాద్ వచ్చే ఎప్పుడైనా అంటే కంటితో పెట్టుకున్న రోజులు ఉన్నాయా? చాలా సార్. చాలా హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా సార్. అందులో బాగా అయితే మర్చిపోలేను 2 సార్. ఆ 2 times కూడా ఈయన బాగాలేదు. పిల్లలు అయితే నాకు చిన్న పిల్లలు 2 కూడా. ఇంకా ఫస్ట్ టైం అయితే బాగా ఎవ్వరు పరిచయం లేరు. ఇంకా ఫస్ట్ టైం రాయడం హైదరాబాద్ కూడా మేము ఎవ్వరు పరిచయం లేరు. పిల్లలు చూస్తే చిన్న వాళ్ళు, వీడికి జస్ట్ మా పెద్దోడికి 1.5 year 2 years, వీడికైతే ఇంకా జస్ట్ 6 months 8 months. ఆ టైంలో మా వారికి అయితే చాలా బాగాలేదు. ఎలా అంటే ఒక టెడ్డీ బేర్ ఎలా ఉండిపోతుందో, ఒక బొమ్మ ఎలా ఉండిపోతుందో అలా ఉండిపోయి స్ట్రక్ అయినట్టు ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతే చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని పిలవలేము, ఏమీ చేయలేము. అర్లీ మార్నింగే 3కో 4కో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి? ఒకవేళ ఫోన్ చేస్తే వాళ్ళు భయపడిపోతారు. మా అత్తగారు ముందే తొందరగా గుబులు పెట్టేసుకుంటారు. అందులో మా వారంటే మరీ భయపడిపోతారు మా అత్తగారు. ఇంకా మా అమ్మాలు కూడా అయ్యో నా కూతురు ఇక్కడ పిల్లలు తీసుకుని, మా అమ్మగారు కూడా యాక్సెప్ట్ చేయలేదు పిల్లలు తీసుకొని రావడానికి. సో పిల్లలు తీసుకొని ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలని భయపడతారు అనేసి అటు వాళ్ళకి చెప్పలేకపోయాను, ఇటు వీళ్ళ ఎవరిని అడగలేకపోయాను. ఆ టైంలోనే నేను ఏం చేశానంటే మా పెద్దోడు చిన్న ఏజ్ అయినా సరే డాడీ ఏం కాదు డాడీ అని వాడు అనుకుంటూ మొత్తం పామేవాడు బాడీ మొత్తం కూడా. అప్పుడు మా చిన్నోని పట్టుకొని ఒకవేళ గ్యాస్ట్రిక్ వల్ల ఎస్డిటీ వల్ల ఏమో అనేసి ఒక అర్లీ ఒక 7-8 ఆ టైం అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఆ టైం వరకు కూడా కొన్ని వేడి నీళ్ళు పెట్టి అవి పెట్టి చేసుకునే వాళ్ళం. అప్పుడు ప్యాకెట్స్ కానీ అవి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఇంకా క్లినిక్స్ కూడా ఓపెన్ చేయలేదు కరెక్ట్గా. ఆ టైంలో మా దగ్గర మనీ కూడా లేదు. అప్పుడు ప్రజెంట్ లీవ్లో ఉన్నారు, కంపెనీ చిన్న ప్రాబ్లం మీద అయ్యి డ్యూటీకి వెళ్ళలేదు. సో డబ్బులు కూడా లేవు హాస్పిటల్కి వెళ్ళడానికి, పెద్ద హాస్పిటల్కి ఏమైనా వెళ్దామంటే. సో క్లినిక్కి వెళ్ళడానికి అప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు అనేసి అవి తీసుకొచ్చేలాగా అప్పుడు మెల్లగా కొంచెం అయిన తర్వాత 11 ఆ టైంకి అప్పుడు క్లినిక్ వెళ్తే కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇచ్చి సెలైన్ బాటిల్స్ పెట్టిన తర్వాత అప్పుడు కుదిరింది. ఆ రోజైతే బాగా ఏడ్చాను సార్. అసలు
ఎందుకు ఈ టైంలో అసలు ఎలా వచ్చింది మీ కళ్ళల్లో చాలా సార్. అప్పుడైతే నిజంగా చాలా భయం వేసింది, ఏమవుద్దో అర్థం కాలేదు అసలు. ఇప్పుడు కూడా తను చెప్తుంది కదా ఏడుస్తుంది. ఆ టైంలో నిజంగా సార్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కరు పరిచయం లేరు. ఇంకా మేము వచ్చిన జస్ట్ 1.5 month కదా అయ్యింది. అలాగా ఏడుస్తున్నారా? అసలు ఎవరు పరిచయం లేరు. ఎవరిని పిలుద్దామన్నా తెలియదు. మా ఇంట్లో ఓనర్స్ని పిలుద్దామంటే వాళ్ళకి ఏమైనా చెప్పుకుందాం అంటే వాళ్ళు తెలుగు కాదు, హిందీ నాకు రాదు అప్పుడు. ఇంకా అసలు అప్పుడు అసలు చాలా భయం వేసింది మాకైతే. పిల్లలు తీసుకుని వచ్చాను ఏమని అయితే ఏం చేయాలి ఇప్పుడు, ఎలాగా, ఏజ్ కూడా తక్కువ కాదు, ఏంటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అసలు చాలా ఇదైపోయాము. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. టైంలో మనీ కూడా లేదు సార్ నా దగ్గర. మనీ కూడా అసలు బ్యాలెన్స్ అంత లేదు. సో మార్నింగ్ మా అమ్మకి ఫోన్ చేసి చెప్దామంటే ఏమనుకోండి ఏం టెన్షన్ పడిపోద్దని చెప్పేసి, అప్పుడు మాకు ఒక తమ్ముడు ఉండేవాడు మాట. ఆ తమ్ముడు కాల్ చేస్తే తమ్ముడు వెంటనే వచ్చి నాకు ఆ రోజు 4,000 వెంటనే ఏమన్నా అన్నా నీకు అని చెప్పేసి 4,000 ఆ అబ్బాయి వెంటనే పే చేశాడు సార్. అంటే మాకు ఇక్కడే పరిచయం అయ్యాడు అబ్బాయి కూడా. మేము ఇంతకు ముందు అయితే వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం. కానీ అక్కడ తమ్ముడాలు పక్కనే ఉండేవాళ్ళు. నిజంగా సార్ ఈ రోజుల్లో బ్యాచిలర్స్ అలా ఉండడం రేర్ అసలు. వాళ్ళు ఒక్కటే ఫ్యామిలీ మెంబర్స్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు నిలబడడానికి వచ్చి మేము లైవ్ చేసుకున్న వీడియోస్ చేసుకున్న మా పిల్లలు చిన్న పిల్లలైనా సరే వాళ్ళు చూసుకున్నారు అబ్బాయిలు అయ్యండి. నిజంగా సార్ వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు మాకు. సో కంక్లూడింగ్కి వస్తుంది ఆ సందర్భం. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వ్యూవర్స్కి అని కాకుండా మొత్తం మన తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే దాదాపుగా కోట్లాది మంది మన ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ బియాండ్ లాంగ్వేజ్ అంటే కేవలం తెలుగు కాదు, మిగిలిన భాషలో కూడా మీరు రీల్స్ చూస్తూ ఉండొచ్చు. నియర్లీ 7 countries 8 countries చూస్తున్నారు సార్. మరి 7 దేశాలు మీరు 7-8 countries లైవ్ చూస్తుంటారు సార్. సూపర్ చాట్లు కూడా అక్కడి నుంచే వస్తుంటాయి. ఆ దేశాల పేర్లు ఏం గుర్తు? UK, USA, ఆస్ట్రేలియా, జర్మనీ, రీసెంట్లీ పాకిస్తాన్ కూడా వచ్చేవారండి కొంతమంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి సార్. చాలా దేశాలు. న్యూజిలాండ్ కూడా వచ్చారు సార్. న్యూజిలాండ్ మరి నిజంగా అంత క్రౌడ్ వాళ్ళు కూడా ఏంటంటే ఫుల్ సపోర్ట్. ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఫ్రమ్ UK, ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఫ్రమ్ USA అని పెట్టుకొని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అసలు మేము జస్ట్ ఫన్ గా చెప్తున్నారేమో అని అనుకున్నాము. బట్ వాళ్ళు మాకు లైవ్ లోని ఉంటాయి కదా సార్ సూపర్ చాట్స్ అని, వాటి ద్వారా చేసిన తర్వాత ఓకే వాళ్ళని మాకు కన్ఫర్మ్ అయింది. ఆఫ్ కోర్స్ మీతో మాట్లాడుతూ టైం సరిపోవట్లేదు, బట్ ఒక టైం వస్తుంది కంక్లూడ్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు బి. బట్ థ్యాంక్ యూ సో మచ్ భవానీ అండ్ రాము, RBH అండ్ మీ ఫ్యామిలీ. ఇన్నాళ్ళు RBH అంటే ఏంది RBH అని అనుకున్నారు కదా, అది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పేర్లని దాంట్లోనే పెట్టేశారు. ఇంకా సంతోషించండి, అక్కడితో ఆగారు. ఇంకా పేర్లేం పెద్ద పెట్టలే, పలకడానికి కూడా ఇబ్బంది అయ్యేదేమో. బట్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి వన్స్ అగైన్. RBH వ్లాగ్స్ చాలా బీభత్సంగా జనాల్లోకి వెళ్తుంది. అండ్ వన్ థింగ్ పర్సనలీ నాకు నచ్చింది ఏంటంటే ప్రపంచం ఏముంటుందని కాకుండా ప్రపంచానికి నష్టం కలగకుండా అండ్ మీకు నచ్చింది మీకు నచ్చినట్టు చేసుకెళ్తున్నారు. దట్స్ వాట్ వండర్ఫుల్. అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వండి. అండ్ మంచి రీల్స్ మంచి సాంగ్స్తో మీరు ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా వాళ్ళకి కమెంట్స్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి అక్షింతలు వేస్తారా, లేకపోతే వాళ్ళకి కమెంట్స్ చేస్తారా, వాళ్ళని ఆశీర్వదిస్తారా? అండ్ మీ చేతుల్లో ఉండి అండ్ ఇంకా మంచి మంచి రీల్స్తో ఇంకా ఇన్ఫోటైన్మెంట్గా లేకపోతే ఎంటర్టైన్మెంట్ గానో లేకపోతే ఇన్ఫర్మేషన్ గానో ఇంకా ఆ రీల్స్లో కూడా వాళ్ళు రావాలని కోరుకుందాం. అండ్ మీరు మాత్రం ఏం చేస్తారు? డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు RTV వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ భవానీ అండ్ రాము, టోటల్లీ RBH వ్లాగ్స్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటుంది RTV. అండ్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు RTV. హ్యాపీ దివాళీ. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.